ఉండవా? పోతా, వెళ్ళిపోతావా? ఏమి ఊరికేనే కదా, ఆమె రమ్మంటే పోతున్నారు. అమ్మగారి డైరీ 59వ రోజు. ఈరోజు జ్ఞాని ధ్యానానికి వస్తాడు. కొంతసేపు నిర్మల సమాధిని అనుభవిస్తాడు. మరలా ఆ స్థితి నుండి బాహ్యానికి వస్తాడు. బాహ్యంలో పూర్ణ స్థిరత నుండి మెల్లమెల్లగా కనపడుతూ ఉన్న వృత్తులను గమనిస్తూ ఉంటాడు. అదే అదే కొంచెం కొంచెం రోజు ధ్యానానికి పోయినానన్నమాట. ఆ పోయిన తర్వాత అక్కడ చాలాసేపు నిర్వికల్పంగా సమాధి స్థితి జరిగిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత చిన్నగా వృత్తులు వస్తున్నాయి, సంకల్పాలు వస్తూ ఉన్నాయి. ఆ సంకల్పాలను చూసి ఆ స్థితిలో గురువుని అట్లా అడుగుతాడు, స్వామి ఇక్కడేమో నేను స్థిరంగా ఉన్నాను, అక్కడ మెల్లగా వృత్తులు కనబడుతూ ఉన్నాయి, ఈ స్థితిని నాకు విశదం చెయ్యండి అని. అదే నా స్వరూపంగా నేనేమో నిలిచి ఉన్నా జ్ఞానమాత్రంగా, కానీ అక్కడ ఏమో చిన్న సంకల్పాలు వస్తూ ఉన్నాయి. ఇది ఏమిటి అని అడిగిన గురువును. నేను ప్రకాశిస్తున్న చోట ఆభాసకు తావులేదు కదా. అదే నేను పరమాత్మ స్వరూపమై ఎక్కడ జ్ఞానమాత్రంగా నిలిచినానో ఆ స్థితిలో సంకల్పం రావడానికి వీల్లేదు కదా. మరి ఎందుకు వస్తుంది? నా స్వరూపంగా నేను నిలిచినప్పుడు కూడా ఈ సంకల్పం అనేది ఎందుకు వస్తుంది అని అడిగా. ఈ పరిస్థితిలో ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. అందుకు భగవాన్, ప్రారబ్ధ రూప సంస్కార వేగం తగ్గి తన స్వస్థితిలో నిలుస్తావు, కానీ కొంత ముందు గడిచిన వేగం ఉంటుంది. అదే ఏమిది అంటే, నువ్వేమో ధ్యానానికి కూర్చున్నావు, ఆ కూర్చున్న స్థితిలో ఆ నిరాకారత కలిగింది, ప్రారంధం లేదు కాబట్టి హాయిగా బ్రహ్మమాత్రంగా నిలిచినావు. కానీ ముందు చేసినటువంటి సంకల్పాలు వేగం కొంత ఉంటుంది కదా, ఆ వేగంతో మెల్లగా ఈ వృత్తులు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి అని. కనుక మెల్లగా వేగం లేని వృత్తులు కనబడుతూ ఉంటాయి. అక్కడ వేగం లేదు వృత్తులు అంటే అవి ఎట్లో వస్తూ ఉన్నాయి, మెల్లగా పోతూ ఉన్నాయి. కానీ నా బ్రహ్మీ స్థితి, నా పరమాత్మ స్థితి ఉంది. నా స్థితిలో ఏమో నేను సిద్ధంగా అంటే నిలబడి ఉన్నాను కదా స్థిరంగా. ఆ నిలబడి ఉన్న స్థితిలో కదా అవి కనపడినాయి. అవి కనపడినా నాకు కనపడుతున్నాయి కాబట్టి నేనేమో స్థిరంగా ఉన్నాను కదా. అవి వాటి ప్రారంధ బలం ఎక్కువగా ఉన్నప్పుడు, బయట విషయాకారము ఎక్కువగా కలిగినప్పుడు ఆ విధంగా నువ్వు నిలిచినా కూడా ఈ స్థితులు మెల్లగా అంటే వేగంగా లేకుండా మెల్లగా కనపడతాయి అని చెప్తున్నాడు. కానీ నీ జ్ఞానదార్ఢ్యం ఎక్కువగా ఉంది కనుక నీ సహజ స్థితి నుండి నీవు వాటితో విషయరూప తాదాత్మ్యం చెదక తటస్థుడవై పూర్ణ చేతనుడవై కేవల ప్రకాశమాత్రుడవై ప్రారబ్ధమనే గాలి వీచని అలలు లేని సముద్రంలాగా, స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఉండే ఫ్యాన్ లాగా అనంత నిశ్చలతతో కొద్ది చలనాన్ని గ్రహిస్తూ నీ పూర్ణత్వమేమో పరమాత్మ స్థితిలో ఉండదలుచుకున్నావు, ఉండిపోయినావు నువ్వు పరమాత్మ స్వరూపంగా. నీ యొక్క జ్ఞానము యొక్క దురత్వం చేత జ్ఞానమాత్రంగానేమో నిలిచి ఉన్నావు. కానీ మెల్లగా ఈ వృత్తులు తిరుగుతూ ఉన్నాయి. అంటే అవి ఎందుకు ఎట్లా తిరుగుతున్నాయి అంటే, ఫ్యాను ఆరిపోయినప్పుడు కూడా మొట్టమొదటినే అని ఆరిపోతూనే ఫ్యాన్ ఆగిపోదు కదా, ఆ విధంగా కొంతసేపు తిరుగుతుంది కదా. అది ఇంకొకటి ఏదో ఇంకొక ఉపమానం. దానికంటే ప్రారబ్ధమనే గాలి వీచని అలలు లేని సముద్రం లాగా. అదే ప్రారబ్ధం లేని గాలి వీచని అంటే అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనేటువంటి ప్రారబ్ధం యొక్క వేగం ఉంటే వేగంగా వృత్తులు వస్తాయి.
అంటే ఆ వేగంగా ఆ మనస్సు విషయాలను అనుకుంటుంది వేగంగా. ఇప్పుడు అట్లా లేదు చూడు, హాయిగా నీ స్వరూపంగా నీవేమో నిలిచి ఉన్నావు. నిలిచి ఉన్నా కూడా మెల్లగా వచ్చిపోతున్నాయి అక్కడ వృత్తులు. ఆ వృత్తులు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. అక్కడ ఆ విధంగా ప్రారబ్ధ బలం తక్కువగా, అంటే ఈ పరమాత్మ స్వరూపంగా నిలిచి ఉన్నా ఇంకా కొంత ప్రారబ్ధ వేగం ఉంది కాబట్టి అవి మెల్లగా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి అని చెప్తుంది. అనంత నిశ్చలతతో కొద్ది చలనాన్ని గ్రహిస్తూ నీ పూర్ణత్వాన్ని విడువక బాహ్యంలో ప్రకాశమాత్రుడవై ఉన్నావు. అదే ఆ అనంత స్థితిలో, నా పరమాత్మ స్థితిలో నేను నా స్వరూపంగా నేను నిలిచే ఉన్నాను. ఆ అనంత స్థితిలో ఉండినా కూడా, సర్వవ్యాపకంగా ఉండేటువంటి పరమాత్మ స్థితిలో ఉండినా కూడా అక్కడి ఎక్కడో దూరంగా వచ్చిపోతూ ఉండేటువంటి సంకల్పాలను అవి చూస్తున్నావు, కానీ అవి నీ దగ్గరికి వచ్చి నిన్ను కదిలించలేదు. నీ పరమాత్మ స్థితిని బయటికి తీసుకురాలేదు. ఆ విధంగా నీ స్థితిలో నువ్వు ఉండే ఆ విషయాలను అట్లా చూస్తున్నావు. అవి అంతా కూడా ప్రారబ్ధ వేగంతో అట్లా కనిపిస్తాయి కొంతసేపు అని. బాహ్యంలో ప్రకాశమాత్రుడవై ఉన్నావు అనే ప్రబోధంతో ఆనంద పరవశుడై ఆ కొద్ది చలనత్వాన్ని కూడా వదిలి నిశ్చలుడవుతాడు. అదే అప్పుడు ఆ ప్రబోధమైన తర్వాత ఆ జ్ఞాన స్వరూపంలో నాకు సంబంధం లేదు కదా, అవి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయిలే, నేను దృఢంగా నిలిచి ఉన్నాను కదా ఇక్కడ జ్ఞానస్వరూపుడనై, కాబట్టి నా స్వరూపం ఇది కదా అని ఆ విషయాలను ఆ వస్తువు చన్నగా వస్తువు పోతూ ఉండేటువంటి ఆ ఆకారాలను కూడా వదిలేసి హాయిగా దృఢంగా జ్ఞానమాత్రంగా నిలిచిపోయింది ఆ రోజుటి సమాధి స్థితి. ఇది అంతర్దృశ్యానువిద్ద సవికల్ప సమాధి. అంటే లోపల దృశ్యం, అంతర్దృశ్యానువిద్ద నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి. ఇక్కడ విచారణ వచ్చింది కదా, ఎందుకు వస్తున్నాయి ఇవి? ఆ మనసు ఆ చిన్నగా ఏదో విషయ రూపం పొందుతూ పోతుంది, నేనేమో బ్రహ్మమాత్రంగా నిలిచి ఉన్నానే, అవి ఎందుకు వచ్చినాయి అనేటువంటి విషయము నాలో కలిగినప్పుడు నాకు వివరించి మళ్ళా తెలుస్తుంది, వివరణ వచ్చింది కదా. అవి అనేక ముందు వేగం యొక్క విషయంతో అవి వస్తున్నాయి, కానీ దానికి దగ్గరికి నువ్వు పోలేదు కదా, దాన్ని కూడా చూస్తూ నువ్వు వేరుగానే ఉన్నావు కదా జ్ఞానమాత్రంగా నిలిచి, కాబట్టి అవి రాని పోని నీకు సంబంధం లేదు అనేటువంటి ప్రబోధం ఎప్పుడు కలిగిందో అప్పుడు మళ్ళా నిరాకార స్థితిలోకి పోయింది. మా స్వరూప స్థితిలో నిరామయంగా నిలబడిపోయింది. ఇది ఏమిటిది అంటే అంతర్దృశ్యానువిద్ద సవికల్ప సమాధి. ఏమిటిది ఇక్కడ జరిగిన పరిస్థితి అంటే, లోపల నా పరమాత్మ స్థితిలో నేనేమో నిలిచి ఉన్నాను, నాకెదురుగా ఎక్కడో మెల్లగా అర్థంగాని స్థితిలో కదిలిక కదులుతుంది, ఈ విషయాన్ని అంతా తెలుసుకున్నాను, మళ్ళీ విషయం వివరణ వచ్చింది, ఇది కాదు నీ స్థితి ఇది, అది ప్రబల ప్రారంభంతో ఏదో వచ్చినాయి, అవి నీకు సంబంధం లేదు, నువ్వు జ్ఞానమాత్రంగానే ఉన్నావు చూడు ఇక్కడ అనేటువంటి ప్రబోధం కలిగింది. అక్కడ ఆ ప్రబోధం కలిగినప్పుడు కొంత విచారణ జరిగింది కదా, నా పరమాత్మ స్థితిని గురించి, బయట ఉండేటువంటి విషయ రూపాన్ని గురించి కొంచెం విచారణ జరిగి మళ్ళీ మొత్తం వదిలేసి కేవలం నిర్వికల్ప సమాధిలోకి పోయినాను కదా. ఆ స్థితిలో అంతర్నిర్వికల్ప సమాధి అని లోపల అంతఃశబ్దానువిద్ద నిర్వికల్ప సవికల్ప సమాధి. అక్కడ విచారణ చేసినంతసేపు పరమాత్మ స్థితిని పొందింది, ఆ శబ్దాన్ని అనుసరించి మళ్ళీ వదిలేసింది, మళ్ళీ నిరాకారత్వంలోకి పోయే వాళ్ళకే నిరాకారమైనటువంటి నిశ్శబ్ద స్థితి ఏర్పడింది. ఇది అంతర్శబ్దానువిద్ద నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి, దానికి పేరు. 60వ రోజు.
ఈరోజు ధ్యానంలో ఉంటే సహజ స్థితిలో నిలుస్తాడు. కొంతసేపటికి కల్పనా శక్తి ఏదో విషయాన్ని తీసుకొస్తుంది. దానిని జ్ఞాని గ్రహిస్తాడు. వెంటనే త్రిపుర, ఏమి ఈరోజు 2 సార్లు నీ కల్పనా రూపంతో వచ్చావని ప్రశ్నిస్తాడు. అదే ఆ ధ్యానానికి పోయినాడు. మరుసటి రోజు మళ్ళా ధ్యానానికి పోయినానన్నమాట. ఆ పోయిన స్థితిలో ఆ ధ్యానం చేస్తూ ఉంటే మళ్ళా కల్పనా రూపమైనటువంటి ఆ మనస్సు వచ్చింది. ఆ మనస్సు వచ్చినప్పుడు అప్పుడు అమ్మవారిని సంబోధించి అడిగినానన్నమాట. ఆ త్రిపుర, ఎందుకు ఈ సంకల్ప రూపంగా ఎదురుగా వచ్చి నిలబడుతున్నావు? నేను పరమాత్మ స్థితిలో ఉండవాలనుకున్నాను కదా అని అమ్మవారిని ప్రశ్నించిన. అందుకు త్రిపుర, రోజు నీ సహజ స్థితి గురించే రాస్తావు, నన్ను గురించి కూడా ప్రస్తావిస్తావని అంటుంది. అదే రోజు నేను నిర్వికల్ప స్థితిని గురించి చెప్తూ ఉంటావు కదా, అదే రాస్తుంటావు కదా, నా స్థితి కూడా రాయవాలి కదా. నేను వస్తాను, నేను నిలిచేది, నా స్థితి ఎట్లా ఉంటుంది, దాన్ని కూడా నువ్వు విశదీకరించవాలి కదా అని చెప్పినట్లు అవుతుంది. అప్పుడు జ్ఞానికి చిరునవ్వు వస్తుంది. అవును, నీవు పుట్టడం నాయందే, మరలా నిన్ను దర్శించే సమయంలో నాయందే లయిస్తావు. అంతే, వాస్తవమే. నువ్వు ఎక్కడి నుంచి పుట్టినావు అంటే నా నుండే పుట్టినావు. నా నుండే పుట్టి ఏదో ఒక రూపకంగా కొంతసేపు నిలిచినావు. మళ్ళా లయిస్తే ఎక్కడికి పోయి లయిస్తున్నావు అంటే నా స్వరూపం అందే, నా జ్ఞానం అందే నేనుగా నిలబడేటప్పటికీ మళ్ళా నాయందే వచ్చి లయిస్తున్నావు అని ఆ త్రిపుర సుందరితో మాట్లాడు. ఇదే హృదయం నీ పుట్టుక లయములకు ఆధారమైన నా సహజ మౌనస్థితే హృదయం. అది ఆ సహజంగా నేను ఏది అనకుండా మౌనంగా నిలబడతానే నిశ్శబ్ద స్థితిలో. ఆ నిశ్శబ్ద స్థితి సహజమైనటువంటి మౌనము, అది పరమాత్మ స్థితి. ఆ విధంగా నా స్వరూపాన్ని మేళా నేను జ్ఞప్తి చేసుకొని విషయాన్ని వదిలి ఏది అనకుండా నిశ్శబ్దంలో నిలిచిపోయింది ఆ స్థితిలో. ఈ హృదయమే సర్వవ్యాపకం. దీనినే సదాశివేంద్రుడు అదావిధం సకలమేవ జగత్సాదాస్. ఈ హృదయమే సర్వవ్యాపకం. ఆ హృదయం పరమాత్మ స్థితి ఉందే, ఆ పరమాత్మ స్థితే మనము ఎక్కడ పోయి నిలబడతామో, ఏ స్థితిలో ఆగుతామో, ఆగినప్పుడు ఎక్కడ నుంచి పుట్టినామో బయటికి వస్తామో అట్లా బయటికి వస్తుంది. మళ్ళీ మనం వద్దు అనుకొని లోపలికి పోయి నిలబడినప్పుడు ఎక్కడ నిలుస్తామో అక్కడనే తన స్వరూపం అందే ఆగిపోతుంది. కాబట్టి ఆ విధంగా ఆగిపోయినటువంటి నిర్వికల్ప స్థితి ఉందే, అదే నిర్వికల్ప సమాధి. ఆ విధంగా ఎక్కడ పుట్టినావో, ఎక్కడి నుంచి బయటకు వచ్చినావో, మళ్ళా ఎక్కడ పోయి లయమవుతున్నావో, లయమైపోయి ఇంకా నిరాకారంగా నిలబడుతున్నావో, అది కదా నీ స్థితి అనిపించి మళ్ళా ఆ స్థితిలోకి పోయింది. దీనినే సదాశివేంద్రుడు ఆదావిధం సకలమేవ జగత్సదాసీత్ అన్నాడు. జగత్ సదాశివేంద్రుడు ఆదావిధం సకలమేవ జగత్ సదాసీత్. ఎక్కడ నుంచి వస్తుంది ఇదంతా, బయటికి వచ్చేదంతా కూడా మొట్టమొదట ఆదావిధం అంటే మొట్టమొదట ఏ చైతన్య స్వరూపం ఉందో దాని నుండే బయటికి వస్తుంది. అలా ఆ విధంగా బయటకు వచ్చినటువంటి ఈ చైతన్య స్వరూపము మళ్ళా నీలోకి పోయి లయిస్తుంది. ఆ విధంగా పరమాత్మ స్వరూపం అందే పుడుతుంది, పరమాత్మ స్వరూపంలోనే బయటికి వస్తుంది. ఆ రూపంగానే వ్యవహారం చేస్తుంది, రూపాన్ని దాలుస్తుంది. మళ్ళా నిలబడే వాళ్ళకి తన స్వరూప స్థితిలోకి పోయి మౌనంగా నిశ్శబ్దంగా నిలబడిపోతుంది. జగత్తు సృష్టికి పూర్వము హృదయ రూపమైన సత్పదార్థమందే ఉండినది అని ఈ విషయభావంలో రాగానే జ్ఞాని తిరిగి తన ఆది రూపమైన ఉనికితో నిలుస్తాడు. అదే
ఆ విషయం అర్థమవుతుంది. ఆ ధ్యానం చేసే సమయంలో ఆ అర్థమైనప్పుడు నేను ఎక్కడి నుండి బయటికి వచ్చి ఈ ప్రపంచ రూపమనే మనస్సు రూపమై ప్రపంచ రూపమైనానో ఆ నేను ఈ విషయాన్ని వదిలినాను, మళ్ళా నా అంతర్ముఖమైనాను, ఎక్కడ పుట్టినానో అక్కడికి పోయి లయమైపోయి నేనుగా నిలిచిపోయినాను అనేటువంటి స్థితిలో తాను తానై నిలిచిపోయింది ఆ రోజుటి ధ్యానం. తర్వాత లేచి ఇంట్లో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. నీవు కేవలం చూచేవాడుగా ఉండు, చేసేవి ఇంద్రియాలు అని, నీవు కేవల ప్రకాశమాత్రుడవై ఉండు అని రమణ గురువు అంటాడు. అదే మళ్ళీ ఇంట్లోకి పోయి పనులు చేస్తున్నప్పుడు కూడా అప్పుడు కూడా నేను పనులు చేస్తున్నాను అనేటువంటి మరుపు రాకుండా, ఇప్పుడు ఏ జ్ఞాన ప్రకాశంతో బయటకు వచ్చినానో ఆ జ్ఞాన ప్రకాశంతో కదా ఈ ఇంద్రియాలు అవన్నీ కదిలి పనిచేస్తుండేది. కాబట్టి నా ప్రకాశము నా జ్ఞానము ఏమైంది? నేనుగానే ప్రకాశిస్తున్నాను చూడు. కాబట్టి నా ఎదురుగా నా ఇంద్రియాలు ఇది మళ్ళీ నా జ్ఞానం చేత కదిలి వాటి పనులు చేస్తున్నాయి. నేను మాత్రము జ్ఞానస్వరూపుడుగానే ఉన్నాను చూడు అనేటువంటి స్థితితో మళ్ళా తన స్వరూపమందు తాను ఆగిపోయింది. వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, నువ్వు గురువును ఆశించినదేమిటి? శిష్యుడిగా ఉండి గురువు ఆజ్ఞాపించేవాడుగా ఎందుకు భావించవు అని అప్పుడు అంతర్బోధకుడై గురువు అంటాడు. నేను గురువుగా ఆజ్ఞాపించేటప్పుడు నీవు శిష్యుడిగా నీకు వ్యక్తిత్వం మిగిలి ఉంటుంది. అప్పుడు అది ఆ గురువుని అడుగుతుంది. నీవు గురువుగా ఆజ్ఞాపిస్తున్నావు, నేను శిష్యుడిగా అనుభవిస్తున్నాను ఈ జ్ఞానాన్ని. ఇట్లా గురువుగా కృష్ణుడుగా ఎందుకు ఉండవాలా? ఆ పరమాత్మ స్వరూపుడిగానే ఉండిపోకూడదా? మళ్ళీ ఈ రెండుగా ఎందుకు ఉన్నావు అనే క్వశ్చన్ వస్తుంది. వచ్చినప్పుడు నేను ఆజ్ఞాపించకపోతే, నేను నీకు చెప్పకపోతే, నీవు వ్యక్తి నేను ఒక వ్యక్తిని అన్న భావము నీకు అట్లే నిలబడిపోతుంది. ఎప్పుడు నేను ఈ జ్ఞానస్వరూపాన్ని బోధించి మళ్ళా అక్కడ ఏం చేసినాను, నీ జ్ఞానస్వరూపము నా స్వరూపమే అని ఏకమై నిలబడినావు. లేకపోతే నువ్వు వేరుగా ఒక వ్యక్తిగానే ఉండిపోతావు కదా. అట్లా లేకుండా నీవు ఒక్కటైనటువంటి కేవలం జ్ఞానస్వరూపంగా ఉండిపోయినావు. ఇక్కడ ఆ స్థితి జరిగింది అని చెప్తాను. అప్పుడు గురువు వేరే నీవు వేరే అవుతారు. కానీ వ్యక్తిత్వం ఉన్నప్పుడు నేను ఒక వ్యక్తిని, గురువు చెప్తున్నాడు, నేను వింటున్నాను అనేటువంటి భావం నాకుంటే, నేను ఒక వ్యక్తిని, గురువు నాకు చెప్తున్నాడు, అట్లా రెండుగా ఉండవలసి వస్తుంది. అట్లా ఉండడం బాగలేదు, ఉండకూడదు అని మళ్ళా సమాధానం. కానీ ఇప్పుడు నీవు నీ ఆత్మగురువును శాసించేటప్పుడు పూర్తిగా నీ వ్యక్తిత్వం లేని సంపూర్ణ శరణాగతుడవై నీ ధ్యానం కానీ, నీ ప్రయత్నాలు కానీ, నీ నిజరూప బ్రహ్మత్వం కానీ, నీ సర్వం నీ రమణుడే. అదే ఆ స్థితిలోకి పోయి సర్వము పరమాత్మ స్వరూపుడే అనుకునేటప్పటికీ, సర్వము నా గురువే నా రమణుడే అనుకునేటప్పటికీ అప్పుడు ఏమైంది? నీ వ్యక్తిత్వం నశించిపోయింది. నీ వ్యక్తిత్వం వచ్చి గురువులో ఏకత్వం పొందింది. ఇప్పుడు గురువు వేరే, నువ్వు వేరే కాదు, ఏకరూపమైనటువంటి బ్రహ్మమై నిలిచినావు ఈ స్థితిలో. లేకపోతే రెండుగా ఉంటావు అని చెప్తున్నా. కనుక ఇక్కడ నీవు లేని కేవల బ్రహ్మీ స్థితి ఇది అనే సమాధానంతో తాను తానై నిలుస్తాడు. అదే నీవు అనేటువంటిది లేదు, ఉన్నదంతా నేనే. జ్ఞానస్వరూపమైన ఏ పరమాత్మ ఉందో ఆ పరమాత్మనైనా నేనే ఉన్నా. నీవు ఒక వ్యక్తిగా బయట లేవు, నువ్వు కూడా నా స్వరూపమే అనేటువంటి గురు ప్రబోధంతో తన స్వరూపం తానుగా అయి నిలిచిపోతుంది ఆ స్థితిలో. ఆ విధంగా బ్రహ్మత్వంలో ఏకత్వం పొందుతుంది అని.
61వ రోజు. జ్ఞాని ధ్యానానికై వస్తాడు. తన పూర్వ అభ్యాసాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ వెంటనే ఇడ పింగళి నాడి గుండా సహస్రారాన్ని దాటి అనంతాన్ని అఖండాన్ని భావిస్తాడు. అలా అక్కడ పూర్వము అంటే అభ్యాసం నేను మొదట ఇట్లా చేస్తూ ఉండినాను అంటే సహస్రారాన్ని దాటి అఖండ రూపమై సర్వవ్యాపకమై అట్లా కొంతసేపు నిలిచి మళ్ళా శరీరంలోకి వచ్చేసి అట్లా ఆ అభ్యాసం ఉండేది ముందు. అంటే అటువంటి అభ్యాసం ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు ఎందుకో ఆ విషయాన్ని అంటే సహస్రారాన్ని దాటి అవతలికి పోను మొదలుపెట్టింది అంతటా పోయి నిలవడానికి. అక్కడ స్వామి దీనిని వివరించమని అంతర్గురువును ప్రార్థిస్తాడు. గురు ప్రబోధం వస్తుంది. నీవు సహస్రారాన్ని దాటి అనంతమైన అఖండమైన పూర్ణమైన ఆత్మను భావించి అనుభవిస్తావు. కానీ ఏ ప్రయత్నపూర్వకంగా పైకి పోయినావో మరలా స్వస్థానానికి దిగి రావలసి వస్తుంది. అదే నువ్వు ఎట్లా పోయినావు? ఈ దేహంలో ఈ సహస్రారాన్ని దాటవాలనుకున్నావు, ఆ ప్రయత్నం చేసినావు. ఆ ప్రయత్నం చేసేటప్పుడు మనోబుద్ధులు ఉంటాయి. అంటే బుద్ధి ఉంటుంది. బుద్ధియే ఈ ఇంద్రియాలన్నిటినీ దాటి సహస్రారాన్ని కూడా దాటి సర్వవ్యాపకంగా నేనున్నాను, అఖండ రూపంగా నేను సర్వవ్యాపకంగా ఉన్నాను అంటే ఆ విధంగా దారిన పోయి సర్వవ్యాపకం అవుతోంది. అప్పుడు బుద్ధి వృత్తి. అప్పుడు ప్రపంచ వ్యవహారం వస్తే ప్రపంచ భావం వస్తుంది. ప్రపంచ వ్యవహారం వస్తే ప్రపంచ భావం వస్తుంది. అదే అప్పుడు అక్కడ ప్రపంచ వ్యవహారం ఉండదు కాబట్టి ప్రపంచ భావం ఉండదు. ఆ వ్యవహారం వస్తేనే ప్రపంచం వస్తుంది ఆ స్థితిలో. అప్పుడు నీవు పొందిన బ్రహ్మత్వ భావనకు అడ్డుగలగడంతో బ్రహ్మభావం పోతుంది. అదే అక్కడ ప్రపంచ భావం వచ్చింది కదా. ఆ ప్రపంచ భావం రావడంతో నీవు సర్వవ్యాపకమైన బ్రహ్మమై నిలుస్తామని బ్రహ్మమైనావే కానీ అక్కడ ప్రపంచ భావం వచ్చే వాళ్ళకి అది అడ్డు తగిలి మళ్ళా ప్రపంచ భావంలో కిందికి దిగుతున్నావు నీ స్థితి నుంచి అని. ఆ సమాధి శాశ్వతం కాదు. అదే హృదయంలోకి దిగి భావరహిత స్థితిలోనైతే నీ ఉపాధి రూప భావనను వదిలి నీవు ఇక ఉన్నది పూర్ణ బ్రహ్మమే మిగులుతుంది. అదే ఇట్లయితే నీ బుద్ధివృత్తితో నీ సహస్రారాన్ని దాటి సర్వవ్యాపకమైనావు కాబట్టి మళ్ళా దిగి రావాల్సి వస్తుంది. నీవు బుద్ధివృత్తిని తీసుకొని దిగి రావాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళా ఈ దేహం అవుతావు. ఇట్లా జరుగుతుంది. నువ్వు చేసేటువంటి సమాధి స్థితి అయితే ఇట్లా చూడు, హృదయంలోకి పోయి లయించిపోయినట్టయితే ఇక్కడ మళ్ళా అక్కడ అంటే సర్వవ్యాపకమైనది మళ్ళా వృత్తి రూపం తీసుకొని శరీరంలోకి రావడము ఈ పని అంతా ఏమి లేదు. చూడు, హాయిగా అంతర్ముఖమై హృదయంలో నిరామయంగా ఏది అనకుండా నిలిచిపోయినావంటే ఒకటే బ్రహ్మం అయిపోతావు. చూడు, ఆ బ్రహ్మం అయిపోయిన తర్వాత ఆ విధంగా అక్కడి నుంచి మళ్ళా బయటికి రావడం అంటే ఇంకా మనస్సు నీ ప్రయత్నము పైనుంచి వచ్చేటట్లు జరిగిన ప్రయత్నం లేదు. చూడు, ఇక్కడ హాయిగా బ్రహ్మమాత్రంగా నిలిచినావు. బయటికి రావాలంటే ఇక్కడి నుంచే చూడగలుగుతావు ప్రపంచాన్ని. అక్కడ రెండు కనిపిస్తున్నాయి చూడు, దానికంటే ఇది శ్రేష్టమైంది చూడు అని అక్కడ సమాధానం వచ్చింది. ఆ స్థితిలో వృత్తి లేదు కనుక అడ్డులేని పూర్ణ బ్రహ్మత్వమే మిగులుతుంది. అదే ఆ వృత్తి లేదు కాబట్టి పైకి పోతే ఏమవుతుంది? అఖండాకార వృత్తి ఉంటుంది. అంటే బుద్ధి వృత్తి సర్వవ్యాపకమైంది. అఖండాకారంగా ఉన్నానని పరమాత్మనేమో భావించింది. పరమాత్మను భావించిన బుద్ధివృత్తి ఉంది. కానీ ఇట్లా లోపలికి పోయినావంటే హృదయంలోకి దిగి ఏమనకుండా నిలిచిపోయినావంటే
ఊరికేనే నీవు ఏది అనకుండా మనస్సు లేకుండా పోయింది. అఖండమై సర్వవ్యాపకమైన బ్రహ్మంలో నిలిచిపోయినావు చూడు. ఆ నిలిచిపోయిన స్థితిలో మళ్ళా బయటికి రావడానికి నువ్వు పూర్తిగా బయటికి రావు. ఇప్పుడు బ్రహ్మమయ్యే నిలిచి ఇక్కడి నుంచి ప్రపంచాన్ని చూడగలుగుతావు. ఆ విధంగా పూర్ణ బ్రహ్మమై నిలుస్తావు చూడు అని గురువు యొక్క బోధ. ఆ స్థితిలో నీవు పూర్ణం, అనంతము అనుకోనక్కర్లేని సహజ పూర్ణమై నిలుస్తుంది. నేను పూర్ణము అనంతము అని అనుకోనక్కర్లేదు. ఏం చేసినావు? లోపలికి పోయి మౌనం వహించినావు కదా, నిశ్శబ్దం రూపం చెందినావు కదా. ఇంకెట్లా అనుకుంటావు? నేను పూర్ణము అనంతము అని అనుకోవడానికి వీలు లేదు కదా. నువ్వు ఎప్పుడు నేను అనేటువంటి వ్యక్తి భావము లోపల నిలబడిపోయి నిశ్శబ్దం అయిపోయిందో అది నీవు అనుకోకుండానే పూర్ణత్వం పొందింది, సర్వవ్యాపకమైంది. ఇప్పుడు నేను పూర్ణము అనంతము అని అఖండము అని నువ్వు అనుకోనక్కర్లేదు చూడు. ఈ స్థితిలో ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ ధ్యానమైతే అని దానికి దీనికి పోలిక చెప్తాను. కనుక హృదయంలోని అభ్యాసము పూర్ణం. కాబట్టి ఆ పరమాత్మ స్థితిలో ఆ హృదయంలో పూర్ణంగా బ్రహ్మమాత్రంగానే నిలిచిపోయింది ఆ రోజు ధ్యానంలో. ఇంకా ఈ పూర్ణము అపూర్ణము కూడా నీ భావనలేనని భగవాన్ నిరూపిస్తూ, చూడు, నీవు ఉన్న ఈ గదికి 8 అంగుళ వైశాల్యము, 10 అంగుళ ఎత్తు, ఇక్కడ ఉన్న 80 ఘనపు అడుగులు, ఈ గదిలో 200 కుండలు చేసినాననుకో, మరి ఇందులో ఆకాశం అయిపోవాలి కదా. ఆకాశం అయిపోవాలి కదా. కుండలోకి ఆకాశం వస్తుంది అని నువ్వు భావించినట్టయితే కుండలోకి బయట ఉన్న ఆకాశం కుండలోకి వచ్చింది. నేను కుండ ఎప్పుడు తయారు చేసినానో కుండలోకి ఆకాశం వచ్చింది అని నువ్వు అనుకున్నట్టయితే ఆ కుండలను బయటికి తీసుకుపోయినప్పుడు ఇక్కడ ఎంత మాత్రము అంటే నువ్వు ఇక్కడ ఉండే వైశాల్యం ఎంత ఉంది? 8 అడుగులు 8 అడుగుల ఎత్తు ఆకాశమే ఉంది కదా. ఇక్కడ 100 కుండలు చేసి బయటికి ఎత్తకపోయినా ఈ ఆకాశం అయిపోయిందా? లేదా ఆ 100 కుండలు తెచ్చి ఇక్కడ పగలగొట్టినావు అనుకో, ఆకాశం కట్టకుండా పోయిందా? ఆ స్థితి ఏదీ లేదు కదా. అసలు ఏమంటే ఆకాశం కుండలోకి రాను లేదు, పోను లేదు. వచ్చిందైతే పట్టకుండా పోతుంది, లేకపోతే పోయిందైతే లేకుండా పోతుంది. అట్లా లేదు కదా. ఎట్లా ఆకాశం అట్లనే ఉంది చూడు. నువ్వు ఎన్ని చేసినా ఆ విధంగా ఉంటుంది నీ పరమాత్మ స్థితి కూడా, నీ జ్ఞానస్వరూపం కూడా. అది అయిపోయేది కాదు, వచ్చేది కాదు, పోయేది కాదు. ఇవన్నీ నీ భావము అని అక్కడ ఆ గురువు యొక్క ప్రబోధమై. 200 కుండలు బయటకు పంపితే ఇక్కడ కుదవపడాలి కదా. అదే లేదు, బయట నుండి 200 తెచ్చిన 200 కుండలు చేసి బయటికి పోయినా ఆకాశం అయిపోవడంలే. 200 కుండలు తెచ్చి బయట పగలగొట్టినా ఆకాశం పట్టకుండా పోవడంలే. అట్లా కావడం లేదు కదా. ఎట్లా ఆకాశం అట్లే ఉంది కదా. మరి ఆ ఆకాశము కొండలోకి వచ్చిందా లేక కొండలోంచి పోయిందా? అంటే కొండలోకి రాను లేదు, కొండలోంచి పోను లేదు. కుండ తయారవుతుంది, కుండ పోతుంది, అంతే. అట్లా ఉంది మన యొక్క స్వరూపం కూడా. మన దేహాలు వస్తూ ఉంటే వచ్చినట్టు అనిపిస్తుంది, పోతే పోయినట్టు అనిపిస్తుంది. కానీ దేహాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఆ లోపల ఉండేటువంటి చైతన్య రూపమైన ఆ పరమాత్మ దేహం తయారైతే దీంట్లోకి వచ్చేది లేదు, దేహం పోతే ఇది పోయేది లేదు. ఆ పరమాత్మగానే సర్వవ్యాపకంగా నిలిచిపోతుంది బ్రహ్మమాత్రంగా. అట్లా జరుగుతుంది చూడు. అనుభవంలో చూడమని అక్కడ చూపిస్తున్నాడు గురువు. బయట నుండి 200 తెచ్చిన ఈ గది లోపల పగలగొట్టినాననుకో, గది పట్టక ఇరుకోవాలి కదా. 200 కుండలు బయటికి పోతే తరగడం లేదు.
లోపలికి వస్తే ఎక్కువ కావడం లేదు. చోటు చాలకపోవడము అంటే మనం ఏది చేసినా అవకాశం పూర్ణంగానే ఉంది, పెరగడం లేదు. ఎందుకని? వస్తుతః కుండలోనికి ఆకాశం రాను లేదు, పోను లేదు. ఇదంతా నీ మనఃకల్పన మాత్రమే. ఉన్నది స్వతఃసిద్ధ ఆకాశమే. అట్లనే జగత్లో కూడా ఉన్నది బ్రహ్మ పదార్థమైన జ్ఞానం. అది ఘనం. దాని యందు మనమంతా వ్యక్తులుగా బయటికి వచ్చినట్లు, బ్రహ్మానుభవంతో వ్యక్తిత్వం పోయి అనంతంలో కలిసినట్లు అనిపించే భ్రమ కూడా నీ కల్పనే. అదంతా అక్కడ కల్పన చేసినాం కదా, ఆ విధంగా ఆ కల్పనను కూడా పోగొడుతున్నాడు ఆ గురువు. ఆయన అనుగ్రహంతో ఇదంతా నీ కల్పన, నీలోకి వస్తూ ఉన్నట్టు బ్రహ్మత్వం, నీలో పోతూ ఉన్నట్టు అంతా నీ కల్పన. బ్రహ్మము బ్రహ్మంగానే ఉంది, సర్వత్రా సర్వవ్యాపకంగా. నేను అనేటువంటి ఈ మిథ్య నేను, అది కూడా సత్యమైంది కాదు. అది నేను బ్రహ్మమైనాను అని ఒకసారి అనుకుంటుంది, నేను బ్రహ్మం కాకుండా దేహమైనాను అని ఒకసారి అనుకుంటుంది. కానీ ఉన్నదంతా బ్రహ్మస్వరూపము. ఎప్పటికప్పుడు అంతా కూడా ఏకంగా ఎట్లా ఉండవలసిన బ్రహ్మము అట్లనే ఉంది కదా. ఇదంతా నీ మనఃకల్పన అని చెప్తున్నాడు. సదా సుస్థిరమే. దాని నుండి నీవు ఒకప్పుడు రాను లేదు, పోను లేదు. నా నిరోధో నచోత్పత్తి. అదే నేను పరమాత్మ స్వరూపం నుండి పోను లేదు, పరమాత్మలోకి రాను లేదు. కాబట్టి నేనెప్పుడు బ్రహ్మంగానే ఉన్నాను. కాబట్టి అది వాస్తవం కాదు. నా నిరోధో నచోత్పత్తి అవద్దు నచ సాధక అని చెప్తాడు కదా. ఒక వస్తువు పుట్టింది లేదు, అది లయించిపోయింది లేదు. నిరోధించడం, నేను మనస్సు లేకుండా నిరోధించి ధ్యానం చేస్తాను అనుకుంటావేమో, అది నిరోధముగా లేదు. ఏమి లేదు, మనస్సు నాకు వచ్చి అడ్డం వచ్చింది అనుకుంటావే, అది అడ్డము రాలేదు. అసలు అది పుట్టను లేదు, ఉండను లేదు, పోను లేదు. నీవెంత నీ కల్పన. ఎట్లున్న నీవు అట్లే జ్ఞానమాత్రంగా ప్రకాశిస్తున్నావు చూడు అని తెలుసు. 62వ రోజు. జ్ఞాని ధ్యానానికై కూర్చుంటాడు. కాసేపు నిలుస్తాడు. కొంతసేపటికి తనకు తెలియకుండానే సంసారంలోని విషయం ఒకటి ఆక్రమిస్తుంది. వెంటనే జ్ఞాని ఈరోజు తీసివేయ ప్రయత్నించడు. వెనుతిరుగుతూ ఉగ్రమైన కోపంతో, ఏమిటి కూర్చున్నదెక్కడ? రమణ సన్నిధిలో ధ్యాన సమయంలో ఏమిటి నీ విహారము అని కోపంతో ఆలోచనను నిలిపి కాసేపు నిలుస్తాడు. ఏదో ధ్యాన సమయంలో ఆ సంకల్పం వచ్చినప్పుడు ఆ సంకల్పం మీద కోపంగా ఏంది ధ్యానం చేస్తుంటే ఇప్పుడా ఈ విషయం తీసుకొని నువ్వు రావాల్సింది అని కోపం చేసుకొని కాసేపు నేను సంకల్పించకుండా ఉంటే ఎట్లా వస్తావో చూస్తావు అన్నట్టుగా సంకల్పించకుండా నిలబడి కోపంతో ఊరుకుంటాడు. ఇంతలో కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది. వెంటనే నేను ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఈ కళ్ళ గుండానే చిత్ స్వరూపుడనై ప్రకాశిస్తాను. ఈ ప్రకాశమైన సూర్యుని వంటి తేజస్సు దగ్గరికి చీకటి రూపమైన నీ వృత్తి ఎలా వస్తుంది అని తన సహజంలో మొండికి తిరుగుతున్నది ఇక్కడ. ఏమంటే నేను అని దానికి ఆ మనస్సును బుద్ధి చెప్పి పంపించి నేను ఆ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాను. ఆ ధ్యానమైనా ఎందుకు చేస్తా? చేయవలసింది అనిపించి కళ్ళు మూసుకుంది. వద్దు, నేను ధ్యానం కూడా చేయను. ఈ కంటి ద్వారా బయటకు వచ్చినటువంటి ఈ జ్ఞానమే కదా సర్వవ్యాపకంగా ఉండేటువంటిది. నేను ధ్యానం చేసి కళ్ళు మూసుకొని ఏదో ఎక్కడికో పోతున్నాను నేను ఎందుకు అనుకుంటాను? ఇక్కడే జ్ఞానమాత్రంగా నిలుస్తాను, బ్రహ్మమై నిలుస్తాను, చూస్తాము అని మొండికి చేస్తుంది ఇక్కడ. 63వ రోజుమా. ఈరోజు జ్ఞాని ధ్యానానికి వస్తాడు. కాసేపు అనుభవమైన తర్వాత, స్వామి ధ్యానానికంటే విచారణ శ్రేష్టమన్నారే ఎట్లా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అంతర్గురువు బోధిస్తాడు. ధ్యానంలో సాధకుడు ఇతర వృత్తులు వదలడము,
తానుగా నిలవడము అనే ప్రయత్నంలో ఉంటాడు. ఒకవేళ నిలిచినా తాను నిలిచి ఉన్నాననే స్ఫురణతో ఉంటాడు. కానీ విచారంలో తానుండిపోతాడు అంతే. విచారణ అంటే గొప్పది అన్నావు కదా, ధ్యానానికంటే విచారణ గొప్పది అన్నావు కదా. ఏ విచారణ? బయట కాదు, లోపల పరమాత్మను గురించి విచారించడము అది గొప్పది అన్నావు కదా. అని అంటే ఆ ధ్యానంలో ఏమవుతుంది అంటే నేను నిలుస్తాను అని బ్రహ్మమాత్రంగా లోపలికి పోయి నిలుస్తున్నావు. విచారణలో నేను అంతా బ్రహ్మస్వరూపము, ఇది సర్వము బ్రహ్మమయము. కాబట్టి ఈ అంతా బ్రహ్మమే ఉంటే నేనేమిది ధ్యానం చేసేది అని ఆ ధ్యానాన్ని కూడా వదిలేసి జ్ఞానమాత్రంగా నిలుస్తున్నావు చూడు. ఇప్పుడు జ్ఞానమాత్రంగా నిలిచినప్పుడు బ్రహ్మమయ్యే నిలిచినావు కానీ ధ్యానం చేయలేదు చూడు అని ఆ విధంగా ఆ అనుభూతి ఆ రోజు కలుగుతుంది. అక్కడ దీనిని విడవలనని కానీ దీనిని పొంది ఉన్నానని కానీ అనుకోనాడు. అదే అక్కడ ఏమైంది? దీన్ని పట్టుకున్నానని కానీ దీన్ని విడిచినానని కానీ ఏది లేకుండా ఏ బ్రహ్మస్వరూపం ఉందో బ్రహ్మస్వరూపంగానే నిలిచి ఉంది. బ్రహ్మస్వరూపంగా నిలిచినప్పుడు బ్రహ్మ మాత్రమే తెలుస్తూ బ్రహ్మంగా నిలిచిపోయినప్పుడు ఒకదాన్ని పట్టుకోవడం ఏడ్చడం అనే ఆ పని కూడా నాకెందుకు? ఉన్నాను చూడు హాయిగా బ్రహ్మమాత్రంగా అనేటువంటి స్థితిలో బ్రహ్మమాత్రంగా నిలిచిపోయింది. పట్టుకోవడం ఏడ్చడము అనేది కూడా లేని స్థితిలో నిలిచిపోయింది ఆ రోజు. అక్కడ ప్రయత్నము క్రియ లేని కేవల ఉనికి మాత్రుడై అదే అక్కడ ప్రయత్నం కానీ ఒకటి విడిచే క్రియ కానీ లేనటువంటి కేవలం ఉనికి ఏ పరమాత్మనై నేను అస్థి రూపంలో ఉన్నాను అనేటువంటి జ్ఞాన రూపంలో ఉన్నాను. జ్ఞానం రూపంగా మాత్రమే నిలిచిపోయింది. దీన్ని పట్టుకోలేదు, విడవలేదు. జ్ఞానమాత్రంగానే నిలిచింది ఆ స్థితిలో అని. కేవల ఉనికి మాత్రుడై నాకు ఈ స్థితి కలిగిందన్న స్పృహ కూడా లేనివాడై ఉండిపోతాడు. అది ఆ విధంగా నేను ఈ స్థితిలో ఉన్నాను అనే స్పృహ అంటే ఆ స్పృహ వచ్చినప్పుడు ఏమవుతుంది? నేను వేరే అవుతాను, ఆ స్పృహను చూసే నేను అది వేరే అవుతుంది. అట్లా లేకుండా నేననేది లేకుండా పోతే ఆ జ్ఞానమాత్రంగానే నిలిచిపోతే నేను ఇప్పుడు నాకు స్పృహ అవసరంలే, జ్ఞానంగానే నిలిచిన. ఈ జ్ఞానాన్ని నిలిచడానికి ఈ విధంగా వచ్చినానని స్ఫురణ ఏదైనా నాకు అవసరమా అంటే నాకు అవసరంలే, ఏ జ్ఞానం ఉందో జ్ఞానంగానే నిలిచిపోతా అని అట్లా నిలిచిపోయింది ఆ పరమాత్మ స్థితిలో. అంతే అని లోపల గురువు ప్రబోధం వస్తుంది. ఆ విధంగానే జ్ఞాని తన నిజస్థితిలో నిలుస్తాడు. అంతా ఆ రమణ గురు దేవార్పణం వస్తుంది. 64వ రోజు. ఈరోజు జ్ఞాని ధ్యానానికి వస్తాడు, కూర్చుంటాడు. తన అంతరాత్మ గురువును శబ్దరూపంగా ఉచ్చరిస్తూ నిలకడలేని శబ్దంగా కొంతసేపు ధ్యానిస్తాడు. కాసేపు నిశ్శబ్దంగా నిలుస్తాడు. కొంతసేపు ఏదో శివోహం అని శబ్దం చేస్తూ ఉంటుంది. ధ్యానం చేసేదానికి పోయినాడు కదా, పోయింది కాబట్టి లోపల పరమాత్మను గురించి ధ్యానం చేయాలి కదా అనుకున్న స్థితిలో శివోహం అనే ఒక శబ్దాన్ని చేస్తూ నిలబడింది అని. అప్పుడు అంతర్గురువు ఆ శబ్దాన్ని ఒక విధంగా వివరిస్తాడు. చూడు, ఇంతవరకు నీవు శబ్దించావు. ఈ శబ్దానికి ముందు నేను అనే ఒక సత్తా పదార్థం ఉంది. ఆ సత్తా నుండి ఎవరు శబ్దం చేస్తున్నారు? ఈ శివోహం అంటున్నావే, శివోహం అనడానికి నువ్వు ముందు ఉండవాలి కదా. నేనుండి కదా శివోహం అన్నాను. శబ్దం చేయలేదనుకో, నేను శివోహం అనలేను అనుకో, నేను ఉన్నాను, ఊరుకున్నాను, ఏది చేయలే. కానీ శివోహం అంటున్నానంటే అనడానికి నేనున్నాను కదా. నేను అనేటువంటి ఒక వ్యక్తి, ఒక భావం, వ్యక్తి భావం, ఆ భావం ఉండి ఇప్పుడు అది అంటుంది శివోహం అని.
ఆ సత్తా నుండి అంటాననే ఒక చిన్న శబ్దరూప తరంగం, ఈ శబ్దం పుట్టుక, అట్లా కొంతసేపు శబ్దించి ఆపి ఊరక ఉంటావు. అదే ఈ శబ్దాన్ని చేయడం ఎందుకు? నేను శబ్దం అంటే ఆ జపం చేస్తాననేటువంటి నాకు ఈ వ్యక్తిత్వం ఒకటి ఎందుకు? ఆ వ్యక్తిత్వం వచ్చి జపం చేయడం ఎందుకు? ఏది చేయకుండా ఊరుకుంటే, మౌనంగా శబ్దమే చేయకుండా ఉంటే ఎట్లా ఉంటాను? నిరాకారమైన బ్రహ్మమై నిలుస్తాను కదా. ఇది చేసి నేను ఎందుకు రెండు కావాలా? అక్కడ విచారణ అట్లా వస్తే అప్పుడు ఆ శబ్దాన్ని వదిలేసి ఏది అనకుండా నిశ్శబ్దంగా లోపల కేవలం బ్రహ్మ మాత్రంగా నిలిచిపోయింది. ఊరకే ఉన్నప్పుడు నీవు మరలా నీ ఉనికి రూప సత్తా మాత్రుడవైనావు. అది హాయిగా ఊరుకున్నాననుకో, ఊరుకున్నప్పుడు ఏమైనాను? నేను నా సత్తారూపమైన ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మమయ్యే నిలిచి ఉన్నాను చూడు. నేను శబ్దం చేస్తాననుకో, శివోహం శివోహం అని శబ్దం చేసినప్పుడు నేను వేరే శబ్దం వేరే కావాల్సి వచ్చింది కదా. నేను ఏది అనకుండా నిశ్చలంగా మౌనంగా నిలిచి ఉన్నప్పుడు ఇప్పుడు ఆ శబ్దం లేదు, ఏ బ్రహ్మస్వరూపం ఉందో అనడానికి వచ్చినటువంటి నా వ్యక్తి రూపమైనటువంటి జ్ఞానస్వరూపంతో అదిగానే ఉండిపోయినాను చూడు, జ్ఞానమాత్రంగా బ్రహ్మమాత్రంగా. ఇప్పుడు ఆ శబ్దం కూడా నాకెందుకు? ఇది శారీరకంగానైతే నాభిస్థానం నుండి మొదలై నోటి వరకు ప్రవహిస్తుంది, మరలా ఆపినప్పుడు నాభిస్థానం చేరుతుంది. ఇది వాస్తవంగా నాభిస్థానం నుండి పుట్టి శబ్దము వాక్కు రూపంగా బయటికి వచ్చి శబ్దరూపంగా మళ్ళా నిలిచినప్పుడు ఎక్కడికి పోయి నిలుస్తుందంటే ఆ నాభిస్థానంలో నిరాకార స్థితిని మళ్ళా నిశ్శబ్ద స్థితిని పొందుతుంది అని. ఇది శారీరక క్రియ. ఒక ఆధ్యాత్మిక స్థితి ఎట్లనగా తాను ఉనికి మాత్రుడై ఉన్నప్పుడు ఆ శబ్దానికి ఉత్పత్తి స్థానమైన తన ఉనికి మాత్రమే ఉంది. అదే ఆ శబ్దం ఎక్కడి నుంచి పుడుతూ ఉందో, ఆ శబ్దం ఏ తాను అంటున్నాడో దానికి ఆశ్రయమైనటువంటి ఆ తన యొక్క వ్యక్తి భావము, ఆ శరీరంలో ఒక భాగము ఈ విధంగా ఉండిపోతుంటుంది శబ్దం వచ్చినప్పుడు అని. మరలా శబ్దించినప్పుడు తన నుండే బయలుదేరుతుంది. అదే ఎప్పుడు లోపలి పోయి నిలబడతానో నిశ్శబ్దంగా, ఆ శబ్దం లోపలి పోయి నిరాకారంగా తన స్వరూపమైన నిశ్శబ్ద బ్రహ్మ ఉచ్యతేని నిరాకార బ్రహ్మమై నిలుస్తుంది. మళ్ళా శబ్దం చేసినప్పుడు ఆ జ్ఞాన స్వరూపము ఆ బ్రహ్మం నుండి మళ్ళా శబ్ద రూపంగా బయటికి వస్తూ ఉంటుంది. ఇక్కడ తేలింది ఏమంటే ఉత్పత్తి స్థితి లయలకు ఆధారంగా తానే కాబట్టి ఎక్కడ శబ్దం ఆగిపోతుందో అక్కడ తను మాత్రమే మిగులుతాడు. అది ఆ శబ్దము పుట్టడానికి కానీ నిలవడానికి కానీ ఆగిపోవడానికి కానీ మూలం ఏది అంటే తన జ్ఞాన స్వరూపమైన తన బ్రహ్మస్వరూపమే కాబట్టి అక్కడ పోయి నిలిచేసే ఈ శబ్దం కూడా లేకుండా అది పుట్టడం కానీ లయం కావడం కానీ ఇదేది లేనటువంటి నిశ్శబ్దమైన ఆ పరమాత్మ స్థితిలో ఆ బ్రహ్మ మాత్రమై నిలుస్తాడు. ఈ స్థితిని ఆధ్యాత్మికంగా నిశ్శబ్ద బ్రహ్మ ఉచ్యతే అని గురు ప్రబోధం కలిగి తన నిజస్థితి అనుభవిస్తాడు జ్ఞాని. అదే నిశ్శబ్ద బ్రహ్మ ఉచ్యతే అంటుంది కదా శాస్త్రం కూడా. ఎక్కడ నువ్వు ఏ శబ్దం చేయకుండా ఏది అనుకోకుండా ఊరికి నిలబడతావో ఆ నిలబడిన చోటు బ్రహ్మస్వరూపమే. వాక్కు లేదు కదా, వాక్కుతోనే కదా దేహం తయారవుతుంది. నేను ఫలానా వాడిని, నేను ఫలానా పని చేస్తున్నా, మొత్తం అంతా నేనని రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది హృదయం నుంచే బయటకు వస్తుంది. కాబట్టి ఆ శబ్ద రూపంగా బయటకు వస్తుంది. దేహమంతా తానుగానే భావిస్తుంది. ఈ వ్యక్తి రూపంగా చలామణి అవుతుంటుంది. బయట వ్యవహారం చేసినంతసేపు అది అయిపోతున్నాం కానీ వద్దనుకున్నా అనుకో, నేను అని కూడా అనుకోకుండా నిశ్శబ్దంగా ఏది లేని స్థితిలో నిలబడినప్పుడు నిరాకారమైనటువంటి బ్రహ్మమై నిలుస్తుంది.
ఆ నిశ్శబ్ద స్థితిలో బ్రహ్మము అని. 65వ రోజు. ఈరోజు జ్ఞాని ధ్యానం కొంతసేపు తన స్థితిలో నిలుస్తాడు. మధ్యలో ఒకసారి ప్రకృతి రూపమైన మనస్సు తొంగి చూస్తుంది. అప్పుడు జ్ఞాని అంతర్గురువైన ఆత్మను ప్రశ్నిస్తాడు, ఈమెను ఎదిరించవలనా అని. అప్పుడు అంతర్గురువు చెప్తాడు, ఎప్పుడైనా శత్రువుని ఎదిరించవలనంటే ఎదిరించే మన యందు కూడా కొన్ని దోషాలు ఉంటాయి. అట్లు లేకుండా రాజీ చేసుకుంటే మన ప్రశాంతతకు హాని లేకుండా ఎదుటి ప్రకృతి కూడా నీలో ఏకత్వం పొందుతుంది. అదే ఏదైనా ఎదురిస్తే కనుక అది ఎదురు తిరిగి నీకు ఇంకా కొంచెం ఇబ్బంది పెడుతుంది. హాయిగా ఉదాసీనంగా వదిలేస్తే దాని అంటే అంటే వ్యక్తి భావం అంటే నేను ఒక వ్యక్తిని, నాకు ఇది విరోధి అనేటువంటి భావాన్ని వదిలేసి ఏది అనకుండా ఊరికే నిలబడితే కేవలము నిరాకారమైనటువంటి ఆ వ్యక్తిత్వం నాకు ఎదురు తిరుగుతుంది ద్వేష రూపంతో. అది లేకుండా పోయింది చూడు. ఇప్పుడు హాయిగా ఉన్నావు చూడు. నువ్వు మాత్రంగానే బ్రహ్మ మాత్రంగానే ఒక్కొక్కటి దాన్ని సృష్టించుకోవడం ఎందుకు, అది ఏదో చేస్తూ ఉన్నది అనుకోవడం ఎందుకు, దాని దగ్గరికి పోవడం ఎందుకు, దాన్ని నిలబెట్టడం ఎందుకు, దానికి ఎదురు తిరగడం ఎందుకు, ఇదంతా ఎందుకు? హాయిగా వదిలేసి నిలబెడితే నీవుగానే కేవలం బ్రహ్మ మాత్రంగానే ఉన్నావు చూడు అనేటువంటి ప్రబోధంతో ఆ విధంగా ఆ ధ్యానం నిలిచిపోతుంది ఆ రోజు. ఎందుకంటే ఆ ప్రకృతి నీకంటే భిన్నమైంది కాదు, నీలో ఉండే ఆభాసగా వేరుపడింది అంతే. అది ఎక్కడి నుంచి అన్నా వచ్చిందా నీకు విరోధించి నిన్ను నిలబెట్టడానికో నిన్ను బయటికి తేవడానికో ఎక్కడి నుంచి అన్నా వచ్చిందా? అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు, నీలో నుంచే వస్తుంది. ఇప్పుడు మనం అందరూ ధ్యానం చేస్తుంటే మనసు ఏవేవో తెస్తుంది, ఏదేదో తెచ్చి నా ధ్యానానికి అడ్డం నిలుస్తుంది అంటున్నాం కదా. అది ఎక్కడి నుంచి ఉన్నా బయట నుంచి వచ్చిందా? అది నీలో నుంచే పోయింది. నీవు దాని గురించిన అది ఏ రూపం పొందుతుందో మనసు, ఆ రూపానికి సంబంధించిన ఏదో ఒక చిన్న భావాన్ని బయటికి తెచ్చినావు. ఆ శబ్దాన్ని అట్లా బయటికి తెచ్చే వాళ్ళకి అది ఆ భావ రూపమై ప్రపంచ రూపమంతా అయింది. నువ్వు ఏం ప్రపంచాన్ని అనుకున్నావు ఆ ప్రపంచ రూపం అంతా ఆ రూపం పొంది నీ ఎదురుగా వచ్చి నిలబడేది. ఇప్పుడు దాని దగ్గరికి పోయి మళ్ళా యుద్ధం చేస్తానంటావు, దాన్ని నిలబెడతాను, ఎట్లా వస్తుందో చూస్తాము అని ఇట్లంతా అడ్డం తిరుగుతావు. దానికి నీ నుండి వచ్చిందే కదా. నేను హాయిగా ఊరుకుంటే ఏం చేస్తుంది చూడది అని వదిలేసి హాయిగా నిలబడు. నీ నుండే కదా పోయింది అది, కాబట్టి నేను ఊరుకుంటాను అని నిలబడితే అది లేకుండా పోయింది చూడు. నీవుగా నిలిచినావు చూడు పరమాత్మ స్థితిలో. ఆ విధంగా ఒక్కొక్క నాడు ఆ విధమైనటువంటి ధ్యానము వస్తుంది. కనుక ఆమె తలెత్తినప్పుడు నీవు కూడా నా స్వరూపమేనని ఎదురు తిరగకుండా నీలోనికే ఏకత్వ పరిస్తే నీ ధ్యానం ప్రశాంతంగా జరుగుతుందని ప్రబోధిస్తాడు. ఆ మనసు విషయాలన్నీ తల ఎత్తినప్పుడు అప్పుడు దాన్ని ఎదురుగా పోయి నిలబెట్టవాలనుకోకుండా నీవు కూడా నా స్వరూపమే తల్లి అని ఆమెకు ఒక నమస్కారం పెట్టి హాయిగా నిలబడు. నీకు దాంతో యుద్ధం చేయకుండానే హాయిగా ప్రశాంతంగా నిలబడుతుంది చూడు ఆ స్థితిలో అని. అఖండైక రసో మనః అని సహజత్వంలో మునిగిపోతాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే నా మనస్సు అఖండైక రసమైంది, అంటే అంతటా ఉన్న బ్రహ్మమైంది. నేను ఈ మనస్సుతో వాదించుకుంటూ దాన్ని ఎదురుగా పెట్టుకొని దాంతో ఎంతసేపు యుద్ధం చేస్తున్నానో అంతసేపు నాకు ఒక వ్యక్తి భావం, నేను పోరాడుతున్నటువంటి వ్యక్తిత్వం ఇదంతా వేరుగా ఉన్నా. ఇప్పుడు అది లేకుండా నీవు ఎట్లా వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చినావు అని ఆ మనస్సునే అమ్మవారిగా భావించి ఎట్లా వచ్చినావు తల్లి, నీవు కూడా నా స్వరూపమే కదా అని నిలబడు. ఆ నిలబడినప్పుడు ఎట్లుంటున్నావు? అఖండైక రసో మనః,
అప్పుడు నీ స్వరూపము అఖండైక రసస్వరూపమైతుంది చూడు, కేవలము నిరాకారంగా నిలుస్తావు చూడు నీ పరమాత్మ స్థితిలో అని అనిపించినప్పుడు మళ్ళీ ఆ స్థితిలోకి పోయి అక్కడ ధ్యానం చేయను. 66వ రోజు. ఈరోజు జ్ఞాని ధ్యానానికి వస్తాడు. అది శాంతమైన తన సహజ స్థితిలో కొంతసేపు నిలుస్తాడు. కొంతసేపు తర్వాత ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అన్నింటినీ విడిచి ఆద్యమైన ఉనికి మాత్రంగా నిలబడడం కూడా ఒక ప్రయత్న రూప క్రియ కదా అని అందుకు రమణ గురువు అంటాడు. అది ఎట్లా అవుతుంది? వికారజనిత కార్యరూపానికి ధ్యానం చేస్తానని వచ్చినావు, ధ్యానం చేయడానికి కూర్చున్నావు, అన్నీ విడిచి విడిచి నేను లోపలికి పోయి ఏకరూపంగా నిలుస్తాను అనుకున్నావు. ఇక్కడ కూడా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా. నేను అనేటువంటి వ్యక్తి స్థితి వచ్చింది, ప్రపంచ వ్యవహారం అంతా నాకు అడ్డం వచ్చింది అనుకుంది, ఆ వ్యవహారాన్ని వదిలేసింది, లోపలికి పోయి నిలబడడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కూడా నాకు వ్యక్తి భావం వచ్చింది కదా అనేటువంటి స్థితిలో ప్రశ్న వేసింది అప్పుడు గురువు. అది ఎట్లా అవుతుంది? వికారజనిత కార్యరూపానికి కారణం ఒకటి ఉంటుంది, ఆ కారణానికి మరొక కారణము ఉండదు. ఎంత కార్యప్రపంచమైనా అక్కడి నుండి ఉద్భవించి కార్యంగా మారి తిరిగి కారణాన్ని చేరుతుంది. ఇప్పుడు కారణం ఎవరు? ఇక్కడ కారణము నేనే. నేను సంకల్పం అనుకుంటే, నేను అనుకున్నాను కదా, ఏదో ఒక విషయాన్ని గురించి నేను అనుకుంటే విషయ రూపం ఆ మనస్సు పొందింది. ఇప్పుడు ఆ మనస్సు ఆ విషయ రూపాన్ని పొందడానికి కారణం ఎవరు? నేనే కదా. నేను అనుకోవడమే కదా, నా వల్లనే కదా మనస్సు ఏర్పడింది. ఇప్పుడు కారణ రూపం ఇంకేదైనా ఎట్లయింది? నేనే. అక్కడ విమర్శించుకుంటే నేనే అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుందో, మట్టి నుండి కుండ తయారయ్యి కొంతకాలం ఉపయోగపడి పగిలినప్పుడు చిన్న ముక్కలై పొడి అయి తిరిగి మట్టి రూపాన్నే చెందుతుంది. ఆ తర్వాత దానికి ఏ కారణమూ లేదు. అక్కడ నుండి కార్యం ఉద్భవించినందువల్లనే కానీ కారణానికి కారణం లేదు. లోపలికి పోయి మట్టి అయినాక కుండ చేసినంత కాలము కుండ ఉంది, ఆ కుండకు మట్టి కారణమైంది, మట్టి కారణమై కుండ రూపం ఏర్పడింది. కుండ రూపం ఏర్పడిన తర్వాత ఆ కుండతో కొన్ని పనులు చేసుకున్నావు, కుండ పగిలిపోయింది, అది మళ్ళా మట్టి అయిపోయింది కుండ. ఇప్పుడు ఈ మట్టికి కారణం ఏమి అని అడిగితే దానికి కారణం ఏముంటుంది అంటే ఆ కుండ రూపాన్ని చెందినట్లు, అదేదో మనకు ఉపయోగపడినట్లు మనం అనుకున్నామే, ఇదంతా కారణం. ఇప్పుడు చూడు, ఆ ముందైన మట్టే మళ్ళీ అయింది కదా. ముందు ఏ మట్టిగా ఉండి కుండ రూపం పొందిందో మళ్ళా మట్టి రూపాన్నే చెందింది కదా ఇక్కడ. అట్లనే నీవు కూడా అట్లనే మనోబుద్ధి ఇంద్రియాల వల్ల జరిగే కార్యానికి కారణం నీ సహజ ఉనికి. అది అట్లనే నేను మనస్సు బయటకు వచ్చి, ఇంద్రియాలు బయటకు వచ్చి, దేహంతో అన్ని పనులు చేసి, ఈ పనులన్నీ నేను ధ్యానంలో నాకు మళ్ళా కనపెడుతున్నాయి అంటే ఈ కారణం ఎక్కడి నుంచి వచ్చింది? నీలో నుంచి బయటికి పోయినటువంటి మనస్సే కదా ఆ రూపాన్ని అంతా చెందింది. ఇప్పుడు ఆ రూపం అంతా వదిలింది. ఏమి ఆ విషయం అంతా వదిలేసింది, పగిలిపోయిన కుండలాగా ఆ విషయం అంతా వదిలేసింది. మళ్ళా మట్టి ఎట్లా అయిందో కుండ, అట్లా ఈ జ్ఞాన రూపమై కూర్చుంది. ఇప్పుడు మళ్ళా ఆ స్వరూపంగా అన్ని విధాలుగా పొంది ప్రపంచమై విషయమై విషయ రూపమై అంతా అయిపోయి మన అనుభవం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా కుండ పగిలి మళ్ళా మట్టి ఎట్లా అయిందో ఇక్కడ కూడా ఆ జ్ఞాన స్వరూపము విషయాన్ని అంతా వదిలింది, మళ్ళా తన యొక్క జ్ఞానస్వరూపమై నిలిచింది అని. నీవు ఎంత తిరిగినా కడపటికి నిలవడం నీ సహజ లక్షణం. అదే ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో ఎన్ని చేసినా లాస్ట్కు నువ్వు ఎక్కడ నిలవాలంటే
నీ సహజ స్వరూపమైన నీ పరమాత్మ స్వరూపం ఉంది కదా, నీ జ్ఞానస్వరూపమైన అక్కడికి వచ్చే నిలబడవాలి కదా నువ్వు ఎన్ని తిరిగినా అని. అదే ఆది శాంతం, మిగతా ప్రపంచ కార్యమంతా దాని యందే నిలిచి ఉన్నది. అదే ఆదిశాంతాయనోత్పన్నం అంటే ముందు పరమాత్మగా నీవు ఉంటావు, పరమాత్మ అయిన నీలో నుంచి మనోబుద్ధులు బయటకు వస్తాయి, అవి దేహరూపం చెందుతాయి, దేహరూపం చెందినాక కొన్ని కార్యాలు చేస్తుంది, ఆ కార్యరూపం అంతా మళ్ళా వదిలేస్తుంది, మళ్ళా అంతర్ముఖమవుతుంది, తాను తానై నిలుస్తుంది. ఆ విధంగా కుండ తయారై కుండ వాడుకున్న తర్వాత కుండ పగిలిపోయిన తర్వాత కుండ మళ్ళా మట్టి అయిపోయినట్టు ముందు మట్టి అదే కదా దాని స్వరూపం. ఆ మట్టి స్వరూపమే ఇన్ని రూపాలు చెంది మళ్ళా మట్టి రూపమే చెందింది కదా. ఆ విధంగా మనలో ఉండేటువంటి జ్ఞాన స్వరూపం కూడా బయటకు వస్తుంది. ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, అక్కడికి పోతున్నా, ఇది చేస్తున్నా అంటుంది, అన్ని కార్యాలు చేస్తుంది. నేను ధ్యానానికి వచ్చిన వాళ్ళకే ఆ కార్యాలన్నీ విడుస్తుంది, తానుగా నిలబడి జ్ఞానమాత్రంగా మళ్ళా ఆ విధంగా నిలిచిపోతూ ఉంటుంది తన స్వరూపమై. సర్వ జగదధిష్టానము నీ ఉనికి అని అంతర్గురువు రమణుడు తెలపగా తన స్వస్థితిలో నిలుస్తాడు. అది అంతర్గురువు రమణ మహర్షి ఈ అన్నిటికీ అధిష్టానం ఏమిటిది అంటే నీవే అని తెలపగా గురువు ఆ స్థితిలో నిలిచి ఆ పరమాత్మ స్థితిలో ఆ విధంగా జ్ఞానం చేస్తాడు. ఆ విధంగా అంతర్గురువు చెప్తాడు ఉంటాడు. 67వ రోజు. ఈరోజు రమణ గురు సన్నిధిలో ధ్యానం నిలుస్తాడు. కొంతసేపు అయిన తరువాత అంతర్గురువు, స్వామి నిన్న నా కృష్ణ గురు సన్నిధిలో అన్ని గంటలు ఆ పరిపూర్ణానుభూతి ఎలా కలిగింది అని అడుగుతాడు. దానికి రమణుడు, నీ గురువు ఉన్న ఆలయంలో వారి యొక్క ధ్యాన శక్తి యొక్క పవర్ను అందుకునే సాంద్రత నీ హృదయంలో ఏర్పడింది. ఆ గురువు యొక్క సన్నిధానంలో ఆ గురువు యొక్క ఆ పవిత్రమైన శుద్ధమైన స్థితి అది అందుకునేటువంటి సిద్ధత మనకు ఉండవాలి. అంటే మనము అనేక విషయాల్లో ఉండి ఆ పనులు చేస్తాం, ఈ పని చేస్తాం, ఇప్పుడు పోదాం, అట్లా పోదాం, ఇటు పోదాం అనుకుంటూ ఉన్నప్పుడు ఈ పరమాత్మ స్థితి నా స్వరూప స్థితిలో నేను నిలవలేను. కానీ ఎట్లా నిలుస్తున్నాను అంటే ఆ గురువు అనుగ్రహం వలన ఇప్పుడు అన్ని పనులు వదిలేసినాను, నా స్వరూప స్థితిలో నేనుగా నిలిచేటువంటి ఆ సత్తా ఏర్పడింది ఆ గురువు అనుగ్రహం వల్ల అని. కనుక ఆ సహజ నిరాకార స్థితి నుండి యువతలికి రాని సహజానందంలో స్థిరంగా నిలబడిందని ప్రబోధం వచ్చింది. కాబట్టి ఆ స్థితి నుండి అంటే ఆ సహజమైన నిర్వికల్ప సమాధి ఉందే, నీ స్వరూప స్థితి ఉందే, ఆ స్థితిలో ఆగిపోయింది. ఎట్లా ఆగిపోయింది? ఆ గురువు అనుగ్రహము అనేది నీలోకి వచ్చి నీలో ఉన్న విషయాన్నంతా పక్కకు నెట్టేసి తన సహజమైనటువంటి ఏ బ్రహ్మస్వరూపముందో జ్ఞానస్వరూపముందో ఆ జ్ఞానమాత్రంగా నిలిచింది. ఇప్పుడు నీవు నీవై నిలిచినావు, ఇది ఈ గురువు అనుగ్రహము అని చెప్. కనుక ఎక్కడైనా మహనీయుల సన్నిధిలో ఆ చేతస్సును అందుకునేటందుకు తగిన మన హృదయ పవిత్రత కూడా ప్రధానం. అదే మనం అనేక విషయాలు లోపల పెట్టుకొని గురువుల దగ్గరికి పోయినామంటే ఆ గురువుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ జ్ఞానం ప్రబోధం కూడా లోపలికి రాలేదు. విషయాలన్నీ అడ్డం ఉంటాయి కదా. కాబట్టి ఎక్కడికైనా గురువుల దగ్గరికి పోయినప్పుడు కూడా నీ మనస్సులో ఏ విషయం లేకుండా శుద్ధంగా ఉంటే వాళ్ళ యొక్క ప్రబోధము, వాళ్ళ యొక్క జ్ఞాన ప్రసారము నీలోకి వస్తుంది అని చెప్తున్నాను. అక్కడ ఉన్న మొత్తము శక్తిని మన హృదయం పొందుతుంది. అదే అక్కడ ఆ గురువు దగ్గర నుంచి ఆ ప్రాంతానికి ప్రసరించినటువంటి ఆ మహాశక్తి మన హృదయంలోకి వస్తుంది. అటువంటి వాళ్ళ దర్శనం దగ్గరికి అయినప్పుడు అని చెప్తుంది.
అప్పుడు స్థిరమైన అనుభవం ఏర్పడుతుంది అని తన సహజత్వంలోకి వెళతాడు. ఆ విధంగా నా స్వరూప స్థితిలోకి నేను వెళ్ళిపోయినాను అనుకున్నాడు. వదిలేసింది తన స్థితిలో తాను నిరాకారంగా ఆ పరబ్రహ్మ స్థితిలో నిలిచిపోయింది. 68వ రోజు. ఈరోజు గురు సన్నిధిన నిలబడతాడు. అప్పుడు సదాకాశ చిదానంద శ్లోకం హృదయంలో మెదలుతుంది. వెంటనే గురుదేవుడు నీ అనుభవాన్ని వివరించమంటాడు. దానికి అంతరగురువు ప్రబోధం ఇలా ఉంటుంది: నీవు సత్పదార్థము, అది నీవు అయి ఉండిపోయినావంటే అక్కడ విషయ రూప చిత్రాలు లేకపోవటం వల్ల అప్పుడు నీవు సత్ ఆకాశతుల్యంగా ఏమీ లేనిదై తన ఉనికి మాత్రంగా ఉంటుంది. ఎక్కడైనా గురువు దగ్గరవి ప్రశాంతంగా నిలబడినప్పుడు ఏమవుతున్నావు అంటే నువ్వు ఏ విషయాన్ని అనుకోలేదు కాబట్టి ఆ హృదయంలో ఎట్లుంది అంటే ఆకాశతుల్యంగా ఉంది. సదాకాశ చిదానంద సదేక రసరూపిణే. ఆ విధమైన స్థితి ఎప్పుడు కలుగుతుంది? నువ్వు ఎప్పుడైతే మహానుభావుల సన్నిధిలో నిలబడి ప్రశాంతంగా అన్నీ వదిలేసి అక్కడ నిలబడతావో ఆ నిలబడిన స్థితిలో ఆ ఆకాశ రూపంగా ఉండేటువంటి ప్రశాంతత నీలోకి వస్తుంది. ఆ సదాకాశ స్థితి అని. ఎట్లనగా మనము ఒక ఎడారిలో చూచినట్లయితే అక్కడ ఏమీ లేవు, కానీ ఏమీ లేని ఆకాశం ఉంది. అట్లనే నీ సత్ ఉనికి యందు కూడా ఇతర విషయ రూపములు ఏమీ లేవు. ఆ గురువు దగ్గర పోయి నమస్కారం చేసి ఏది అనకుండా నిలబడినప్పుడు ఏమీ లేదే అని అనుకోవాకు. ఏమీ లేని స్థితి ఒకటి, నిరాకారంగా ఉండేటువంటి ఆ నిరాకారమైనటువంటి ఆ సదాకాశ స్థితి ఒకటి నీకు తెలియబడుతుంది. ప్రశాంతమైన స్థితి. అక్కడ ఆకాశం ఎట్లా ఉందంటే నిరాకారంగా ఎడారిలో ఆకాశం ఉన్నట్లు ఉంది. ప్రశాంతంగా ఏ విషయాలు అక్కడికి రాలే. ఆ విధంగా నిలబడతావు అని. కానీ అక్కడ ఉన్న నీ ఉనికికి పరిమితులు లేవు. అదే ఆ స్థితిలో ఆ ఆకాశమైనప్పుడు నేను ఆకాశ స్వరూపుణ్ణి, సదాకాశ చిదానంద సదేకర స్వరూపిణి, నిత్యశుద్ధ నిరాభాస కూటస్థాయాత్మనే నమః అని గురువును ధ్యానిస్తున్నాం. ఇప్పుడు అది ధ్యానించేటువంటి గురువును ధ్యానించేటువంటి శ్లోకం కాబట్టి ఆ ఆకాశతుల్యంగా ఉండేటువంటి గురువు దగ్గరికి పోయి ఆకాశ రూపాన్ని ఎప్పుడైతే పొందినానో ఆ స్థితిలో నిరాకారమైనటువంటి పరమాత్మ స్థితి కేవలము చిత్రరూపంగా చిదాకాశంగా కనిపిస్తుంది అని. కనుక ఆకాశతుల్యం అనంతం అక్కడ అనుభవించబడుతుంది. అక్కడ ఆకాశతుల్యమైన అనంతం అంటే ఏమీ లేనటువంటిది. ఆకాశతుల్యమైందంటే అంతటా వ్యాపించగలిగిన సత్తా ఏర్పడింది దానికి. ఏదైనా ఉంది అంటే ఎక్కడ ఉందో అంత మాత్రమే ఉండిపోతుంది. ఏది లేదు అంటే నిరాకారమైంది. అయితే ఇప్పుడు ఆకాశం ఎట్లా వ్యాపించగలిగింది? అంతటా వ్యాపిస్తోంది ఆకాశం అంటే. ఇప్పుడు అంతటా ఎట్లా వ్యాపించగలిగింది? దానికి ఏ రూపము లేదు కాబట్టి సర్వవ్యాపకంగా ఉండగలిగింది. ఆ విధంగా పరమాత్మ స్వరూపుడు కూడా ఏ రూపము లేనివాడు కాబట్టి మనలో ఉండే జ్ఞాన స్వరూపం కూడా ఏ రూపము లేనిది కాబట్టి నిరాకారం కాబట్టి అది సర్వవ్యాపకంగా ఉండగలిగింది. కాబట్టి సర్వవ్యాపకంగా ఉంది కాబట్టి ఎక్కడ జీవి ఉత్పత్తి అయితే అక్కడంతా కూడా ఆ జీవిలోకి వస్తుంది. ఒక చోటనే ఉంటే అక్కడి నుంచి ఏ పొద్దు పోతుంది ఆ చోటికి? ఎక్కడో కూర్చొని ఆ జీవుడు ఇంకొక చోట సృష్టి జరుగుతుందంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడా? ఎక్కడ పడితే అక్కడ ఏవి ఇన్ని జీవులు సృష్టి అవుతున్నాయో అన్ని జీవుల్లో అంతటా నిండిపోతుంది. ఎట్లా నిండిపోతుంది? ఆ చిదాకాశ స్వరూపమైన ఆ పరమాత్మ కూడా నిరాకారమై సర్వవ్యాపకంగా ఆకాశతుల్యంగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ
జగత్తును సృష్టి చేస్తున్నాడు, ఆ విధంగా జీవులను సృష్టి చేస్తున్నాడు, ఆ విధంగా జీవుల్లో ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించలే, జీవులు వాడిలోకి వచ్చినాయి. ప్రవేశం అని చెప్పకూడదు అంటుంది శాస్త్రం. ఆ నిరామయ స్థితి నీ సదాకాశం అని వివరించారు. ఆ నిరాకారమైనటువంటి ఆ పరమాత్మ స్థితే నాలో కలిగినటువంటి ఈ చిదాకాశము అని ఆ రోజు ధ్యానము, అట్లా ధ్యానం నేర్చిపోయింది. కేవలం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విషమనసా స్వంచిన్వతా మచ్చతావ పవన చలన ఆత్మనిష్టో